మౌత్ పీస్ దగ్గర కలపమ్మా. అందరూ అసలు రెస్పాండ్ అవుతారో కాదు అనుకున్నాము, కానీ రెస్పాండ్ అయ్యారు. అందరికీ థ్యాంక్స్. అందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్స్. చార్జ్ మేడమ్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా. ఈ పార్టీ వల్ల చాలా అంటే చాలా అనుభవాలు కూడా వస్తున్నాయి. అప్పుడే చాలా బాధ అనిపించింది. అసలు మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి. మన పిల్లలకు కూడా మన లైఫ్ ఎట్లున్నది, ఇప్పటికి స్టేజ్ ఎట్లుంది అనేది కూడా చెప్పచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో మన చదువు అనేది ఎట్లుందనేది అసలు అప్పుడు అంతరం లేకుండే. చదువు అంటే ఇంతేనా అన్నట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం చదువు ఉంటే బాగుంటేమో, ఈ స్టేజ్లో ఉండే వాళ్ళకి కాదేమో అనిపించేది. అంటే జాబ్ చేసిన వాళ్ళకి కూడా చదువు విలువ కష్టపడి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళకి అంతా ఉండదు. కానీ కష్టంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంట్లో మేము హౌస్ వైఫ్ ఉంటున్నాం కాబట్టి మాకు చాలా అంటే చాలా అనుభవం. ఇంట్లో అన్ని కష్ట సుఖాలు అన్నీ అందరికీ ఉంటాయి కష్టాలు అనేది. కానీ అప్పుడప్పుడు బాగా అంటే బాగా బాధ అనిపిస్తుంది. ఇంకా చదువుకుంటే ఏదైనా స్టేజ్ ఉంటే బాగుండేదేమో అని. ఇప్పుడు మాత్రం పిల్లలకి మాత్రం చెప్తున్నాం, మా సార్స్ మా మేడమ్స్ ఇట్లా అన్నా కూడా మేము పట్టించుకోలేదు నాన్న, మీకు ఇంకా బాగా చదువుకోవాలి అని. ఈ పార్టీ గురించి చెప్పిన తర్వాత నా పెద్ద పాప మాత్రం చాలా సంతోషపడ్డది. కానీ తను రాలేకపోయింది. 8th స్టాండర్డ్ ఆమె బాగా అన్నది, మేడం సార్ వాళ్ళు బాగా వస్తారా మేడం, ఇట్లా చెప్తారా ఏమన్నా మీకు ఏం స్టడీ చెప్పే వాళ్ళు, ఏ సారి చెప్పారు అని. నా చిన్న పాప ఇప్పుడు అడిగింది, మమ్మీ ఇప్పుడు ఇంతమందిలో ఒకసారి మేడం ఏ సబ్జెక్ట్ చెప్పారని అడిగింది. సార్తో కూడా ఫోటో దిగినందుకు ముందు పెద్ద ఎమోషన్స్ అవుతుంది ఫోటో దిగాలి. కానీ అందరూ వచ్చినందుకు చాలా చాలా